కిడ్నీ ఫెయిల్యూర్ అని వస్తారు. ఇప్పుడు ఎట్లా ఉందంటే క్రియాటిన్ పెరిగిందని అంటలా, కిడ్నీలు పోయినాయండి అంటున్నారు. పోయినాయని ఇక్కడ గుండె జల్లుని అంటా ఉంది. ఏంటిరా బాబు అంటే ఏం చేద్దాం, ఫిస్ట్లో పెడదామా, డయాలసిస్ చేద్దామా? డయాలసిస్ చేస్తే తగ్గుద్దా? కాదు, డయాలసిస్ చేస్తూ ఉంటాం కానీ ఈ లోపు నువ్వు వెతుక్కొచ్చుకో. ఏంటది? ఎక్కడ దొరుకుద్దేమో కిడ్నీ. ఎక్కడ దొరుకుద్ది కిడ్నీ? మనుషులకే ఉంటుంది కదా, అది ఎక్కడ దొరకాలి అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా నీకు డొనేషన్ ఇస్తారేమో అడిగిరా, వాళ్ళది గోద్దాం నీకు పెడదాం. సరే ఇస్తారు, కోసి పెడితే ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? 20 లక్షల నుంచి 40 లక్షలు అవుద్ది. తెచ్చుకోపో, ఇల్లు అమ్ముకో, పొలం అమ్ముకో. విషయం అది కాదండి. కిడ్నీ పోయిందనకండి, క్రియాటిన్ మాత్రమే పెరిగిందనండి. క్రియాటిన్ తగ్గడం ఎట్టా అనండి. దానికి గతంలో ఏం చెప్పేవాళ్ళం అంటే క్రియాటిన్ పెరిగిందంటే మాకు తెలియదండి, ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నేను వాళ్ళం. ఈ 2 సంవత్సరాలుగా మనల్లంతా ఇంట్లో డైట్ చేసి వచ్చి మాకు తగ్గిందంటే ఆశ్చర్యపోవడం మా వంతైంది. ఏం చేస్తున్నారు? తెల్ల గంజేరు ఆకు అని ఉంటుంది, ఆకుకూర. ఒకప్పుడు మనల్ని అది కూడా కూరగాయల్లో వండుకునేవాళ్ళంట. వీళ్ళు పండించడం అమ్మటమే మొదలైన తర్వాత పక్క పోయినట్టుంది. తెల్ల గంజేరు ఆకు, పునర్నవ అంటారు సంస్కృతంలో దాన్ని. అంటే చనిపోయిన కణాలని కూడా పునర్జీవింపజేయగలిగే కెపాసిటీ దానికి ఉంది అని మనాళ్ళు పెట్టారు, పునర్నవ అని. ఆ గడ్డి తెచ్చి పొద్దున సాయంత్రం జ్యూస్ చేసుకొని తాగండి, క్రియాటిన్ తగ్గిపోతుంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో. ఇక్కడికి వచ్చే పేషెంట్స్లో 100 మందికి 80 మంది వాడేసి వచ్చి తగ్గింది అంటున్నారు. అయితే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులకి ఇంకో మాట కూడా చెప్తున్నాను. ఓన్లీ తెల్లగంజరి మీద ఆధారపడి ఓకే లేని వదిలేయకండి. ఇంగ్లీష్ డాక్టర్ ఇచ్చే టాబ్లెట్స్ వాడుకోండి, తెల్లగంజరి వాడుకుంటూ జాగ్రత్తగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి.